నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. టైమ్ టేకెన్ బై సౌండ్ టు ట్రావెల్ టు ఎన్ ఆబ్జెక్ట్ అండ్ బ్యాక్ ఇన్ సోనార్ ఈజ్ 2 seconds. ఇఫ్ స్పీడ్ ఈజ్ 1500 meters per second, స్పీడ్ అనేది 1500 meters per second కనుక ఉంటే డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అంటే మనకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సౌండ్ ట్రావెల్ టు ఆబ్జెక్ట్ సోనార్లో స్పీడ్ ఇంత ఇచ్చిండు, డిస్టెన్స్ ఎంత. ఇక్కడ ఒక సోనార్ని కలగజేసేది పడవ ఉంది, ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నది. ఈ వాటర్ యొక్క అడుగు భాగం లోపల ఏముంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ సోనార్ బ్యాక్ సౌండ్ పోయింది, తిరిగి మళ్ళీ రావడానికి 2 సెకండ్ల కాలం పట్టింది. మళ్ళీ రావడానికి 2 సెకండ్ల కాలం పట్టింది. అప్పుడు ఎంత వేగంతో వెళ్ళింది, ఇంత వేగంతో వెళ్ళింది. కాబట్టి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. సో నీకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1500 meters per second ఉన్నది, టైం అనేది 2 seconds ఉంది, డిస్టెన్స్ ఎంత అని అడిగినాడు. సో మనకేం తెలుసు, v ఈజ్ ఈక్వల్ టు d/t అని తెలుసు. సో d కావాలి కాబట్టి టీని తీసుకొస్తే v ఇంటూ t. సో దీని రెండింటిని మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ వాట్ 3000 meters డిస్టెన్స్లో ఉన్నది. ఎంత డిస్టెన్స్లో ఉన్నది, 3000 meters డిస్టెన్స్. అంటే ఇంత సౌండ్ అనేది అది 3000 meter డిస్టెన్స్లో ఉండడం కాదు, సౌండ్ అనేది ఇక్కడికి ప్రయాణించి మళ్ళీ ఇక్కడికి రావడానికి 3000. కాబట్టి అది లోపల ఎంత దూరంలో ఉందంటే ఓన్లీ 1500 తీసుకోవాలి మనం. లోపల ఎంత దూరంలో ఉందంటే ఎంత తీసుకోవాలి, సగమే కదా. సగం డిస్టెన్స్ ట్రావెల్, సగం ఎత్తే కదా, సగం లోతే కదా. ఎంత దూరంలో ఉందంటే ఇది ఇక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి రావడానికి 3000 meterల దూరం ప్రయాణించింది. కాబట్టి ఎంత దూరంలో ఉందంటే 1500 meterల దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది, 1500 meterలు, 1500 meters. 147 question. Sound board in auditorium works on. Sound boards in auditorium works on. ఆడిటోరియంలో ఉన్న సౌండ్ బోర్డ్స్, ఆడిటోరియంలో వేదిక వెనుక ఉండే సౌండ్ బోర్డ్ ధ్వనిని పరావర్తనం చెందించి హాలులో ఉన్న అందరికీ ధ్వని సమానంగా చేరే విధంగా చేస్తుంది. అది ఏ సూత్రం మీద డిపెండ్ అవుతుంది, రిఫ్లెక్షన్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, రిఫ్లెక్షన్. 148 క్వశ్చన్ చూడండి. ద పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఆఫ్టర్ సోర్స్ ఈజ్ స్టాప్డ్ ఈజ్. సో పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్, ధ్వని ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత కూడా గోడల మధ్య పదే పదే పరావర్తనం చెందడం వలన నిలిచి ఉండే ధ్వనిని ఏమంటారు, రివర్బరేషన్ అంటారు. అంటే సోర్స్ నుంచి సౌండ్ అనేది రావడం ఆగిపోయినా కూడా ఆ యొక్క గోడల మధ్య ఇంకా సౌండ్ ఉన్నట్టుగా అవుపిస్తుంది, ఇంకా సౌండ్ అట్లనే ఉంటుంది. ఆ సౌండ్ను రివర్బరేషన్ అంటారు. ఏమంటారు, రివర్బరేషన్ అంటారు. నెక్స్ట్ 149 క్వశ్చన్. రివర్బరేషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై. మరి రివర్బరేషన్ను మనం ఎట్లా తగ్గించాలి, అని అంటే కర్టన్స్ వేయడం వల్ల కానీ కార్పెట్స్ వేయడం వల్ల కానీ మనం తగ్గించడం జరుగుతుంది. కర్టన్స్, కార్పెట్స్, నెక్స్ట్ ఇంకా ఏముంటాయిరా, థర్మోకోల్ షీట్స్, వుడెన్ షీట్స్, మనకు అవి వేయడం వలన తగ్గుతుంది. కాబట్టి కర్టన్స్ అండ్ కార్పెట్స్ వేయడం వలన మనకు రివర్బరేషన్ అనేది చాలా తగ్గుతుంది. 150 బ్యాట్స్ లొకేట్స్ ప్రే. అంటే గబ్బిలాలు ఆహారాన్ని ఏ విధంగా పసిగట్టడం జరుగుతుంది, అల్ట్రాసోనిక్ సౌండ్ ద్వారా. ఇక్కడ ఆన్సర్స్ అన్ని రాలేదు. అల్ట్రాసోనిక్ సౌండ్ ద్వారా ఎకో లొకేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, ఎకో లొకేషన్. అల్ట్రాసోనిక్ సౌండ్స్ని, అతిధ్వనులను అవి ఉత్పత్తి చేస్తాయి. అతిధ్వనులను ఉత్పత్తి చేసి అవి ఇక్కడ ప్రే కనుక ఉన్నట్టయితే దాన్ని తాకి దీనికి వచ్చేంత దూరంను డిస్టెన్స్ ఉంటున్నది సెన్స్ ఆర్గాన్స్ ద్వారా గ్రహించి అది ప్రేని పసిగట్టడం జరుగుతుంది, దాని ఆహారాన్ని పసిగట్టడం జరుగుతుంది. అంటే గబ్బిలాలు అతిధ్వనులను విడుదల చేసి అక్కడ ప్రేను తాకి తిరిగి వచ్చే పరావర్తన సంకేతాల ద్వారా ఆహారాన్ని పసిగట్టడం జరుగుతుంది. దాన్నే ఎకో లొకేషన్ అని కూడా అనడం జరుగుతుంది. ఎకో లొకేషన్ విత్ అల్ట్రాసోనిక్ సౌండ్స్.